ఇక నిన్న రాత్రి నుంచి నల్లపాడు పిఎస్లోనే ఉన్నారు అంబటి రాంబాబు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులు అరెస్ట్ అయ్యారు అంబటి. ఈ సాయంత్రం జడ్జి ఎదుట ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అంబటి రాంబాబును ఉంచిన నల్లపాడు పిఎస్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నల్లపాడు పోలీస్ స్టేషన్కు వైసీపీ కార్యకర్తలు నేతల్ని పోలీసులు అనుమతించట్లేదు. అంబటి ఇంటిపై దాడి తర్వాత నేతలు మాత్రం అక్కడికి వెళ్తున్నారు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు. ఇక అంబటిపై నమోదు చేసిన సెక్షన్లపై ఇప్పటికే న్యాయ సలహా తీసుకున్నారు పోలీసులు. నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. 10:20 ప్రాంతంలో. సో ఈరోజు సాయంత్రానికి కానీ లేకపోతే రాత్రికి కానీ జడ్జి ఎదుట ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈలోపు ప్రొసీడింగ్స్ అన్నీ కంప్లీట్ చేస్తున్నారు. నిన్న రాత్రి నుంచి నల్లపాడు పిఎస్లోనే ఉన్నారు అంబటి రాంబాబు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులు అరెస్ట్ అయిన అంబటిని మరికొద్దిసేపట్లో జడ్జి ఎదుట ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అంబటి రాంబాబును ఉంచిన నల్లపాడు పిఎస్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నల్లపాడు పోలీస్ స్టేషన్కు వైసీపీ కార్యకర్తలు నేతలు చేరుకుంటున్నారు. అయితే వాళ్లను పోలీసులు అనుమతించట్లేదు. అంబటిపై నమోదు చేసిన సెక్షన్లపై న్యాయ సలహా తీసుకున్నారు పోలీసులు. నల్లపాడు పిఎస్ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి నాగరాజు ప్రస్తుతం మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, పిఎస్ దగ్గర ఏం జరుగుతోంది? ఎంతసేపట్లో ఆయనను జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది? సాయంత్రం 5 గంటల తర్వాత అంబటి రాంబాబును నల్లపాడు పిఎస్ నుంచి తరలించే అవకాశం ఉంది. ఎందుకంటే జడ్జి ఈరోజు సెలవు కాబట్టి 5 గంటల తర్వాత తీసుకురమ్మన్నట్టుగా మనకు ఒక సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే జడ్జి వద్దకైతే మాత్రం ఆ నల్లపాడు పోలీస్ స్టేషన్ నుంచి 5 గంటల తర్వాత తీసుకువెళ్లే అవకాశం ఉంది. అయితే కొద్దిసేపటి క్రితం పోలీసులు మొత్తం కూడా నల్లపాడు పోలీస్ స్టేషన్ వద్ద అప్రమత్తమయ్యారు. అయితే ఇప్పటికే వైసీపీ నేతలు, ముఖ్య నేతలంతా కూడా అంబటి రాంబాబు ఇంటి వద్దకు వెళ్ళడం, అంబటి రాంబాబు ఇంటి వద్ద కూడా వాళ్ళందరినీ నిలువరించే ప్రయత్నం పోలీసులు చేసినప్పటికీ మొత్తం బ్యారికేడ్స్ పోలీసులు నెట్టుకుంటా కూడా కార్యకర్తలతో పాటు నేతలు కూడా లోపలికి వెళ్ళే నేపథ్యం చూసాం. ఈ క్రమంలోనే ఇక్కడ ఏదైతే పోలీస్ స్టేషన్ వద్ద అంబటి రాంబాబు దగ్గర ఉంచిన పోలీస్ స్టేషన్ వద్దకు కూడా వైసీపీ నేతలు వచ్చే అవకాశం ఉందన్న సమాచారం మేరకు పోలీసులంతా కూడా అప్రమత్తమయ్యారు. పోలీస్ సిబ్బంది మొత్తాన్ని కూడా తీసుకొచ్చి స్టేషన్ వద్ద మోహరించిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. 5 గంటల తర్వాత రాంబాబును ఇక్కడి నుంచి తరలిస్తారు. మొదటగా వైద్య పరీక్షల నిమిత్తం జీజీహెచ్కి తరలించి ఆ తర్వాత జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే 2 కేసులు నమోదయ్యాయి. నల్లపాడు పోలీస్ స్టేషన్లో విధి నిర్వహణకు ఆటంకం కలిగించారని ఎస్ఐ ఇచ్చిన ఫిర్యాదు మీద ఒక కేసు నమోదైతే పిల్లి మాణిక్యరావు మాదిగ ఎవరైతే జిల్లా ప్రెసిడెంట్ ఉన్నాడో ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరొక కేసు కూడా నమోదు చేశారు. అది సీఎంని దూషించినందుకు కూడా ఆ సెక్షన్స్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ ప్రస్తుతం ఉన్న సెక్షన్స్ ప్రకారం చూసినట్లయితే బెయిలబుల్ సెక్షన్స్గా కనిపిస్తున్నాయి. అయితే కొద్దిసేపటి క్రితం తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ కూడా ఎస్పీని కలిసి అంబటి రాంబాబు మీద ఇప్పటివరకు ఏదైతే సెక్షన్స్ నమోదు చేశారో అవి కాకుండా పీడీ యాక్ట్ లాంటివి పెట్టాలి, సమాజంలో ప్రజల మధ్య విభేదాలు సృష్టించడం, అదేవిధంగా సీఎంని ఇష్టం వచ్చినట్టు కూడా తోలనాడిన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న సెక్షన్లు సరిపోవు, మరిన్ని కఠినమైన సెక్షన్ల కింద రాంబాబు మీద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసిన నేపథ్యం ఉంది. అయితే ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్లో అయితే నమోదు చేశారు. ఆ తర్వాత ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన సెక్షన్స్ ఆధారాలను బట్టి న్యాయ సలహా కూడా న్యాయ నిపుణులను పిలిపించి న్యాయ సలహా కూడా దర్యాప్తు అధికారి తీసుకున్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. మధ్యాహ్న సమయంలో న్యాయ సలహా తీసుకునేందుకు కూడా ఒక న్యాయవాది వచ్చినట్టుగా తెలుస్తుంది. ఏ సెక్షన్లు నమోదు చేశారు, ఆయా సెక్షన్ల నమోదు కింద రిమాండ్ కోరితే ఒకవేళ రిమాండ్ రిజెక్ట్ అవుతుందా, రిమాండ్ రిజెక్ట్ కాకుండా ఉండే అవకాశం ఉందా, ఎటువంటి సలహాలు ఇస్తారో అనేది కూడా అది తెలుసుకొని దర్యాప్తు అధికారి పక్కాగా రిమాండ్ రిపోర్ట్ని అదేవిధంగా ఏదైతే సెక్షన్స్ నమోదు చేశారో వాటన్నిటిని కూడా చాలా పక్కాగా సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. 5 గంటల తర్వాత మాత్రం మొదటగా అంబటి రాంబాబుని ఏదైతే నల్లపాడు పిఎస్ నుంచి భారీ బందోబస్తు మధ్య జీజీహెచ్కి తీసుకువెళ్తారో జీజీహెచ్లో వైద్య పరీక్షల అనంతరం జడ్జి ముందు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఆల్ రైట్ నాగరాజ్.